తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించడం ద్వారా విద్యార్థులకు ఆధునిక సాంకేతిక బోధనను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 22,000కు పైగా ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. పాఠశాలల్లో డిజిటల్ బోధన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విద్యా పద్ధతులు, ఇంకా ఆన్లైన్ కంటెంట్ను సమర్థవంతంగా వినియోగించుకునే లక్ష్యంతో ఈ భారీ ప్రాజెక్టు అమలు చేయనున్నారు. ఈ డిజిటల్ కనెక్టివిటీ లక్ష్యాన్ని సాధించడానికి విద్యాశాఖ 2 ప్రధాన సంస్థలు BSNL, T-Fiberతో పాఠశాల విద్యాశాఖ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలకు నాణ్యమైన ఇంటర్నెట్ సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇంత పెద్ద ప్రాజెక్టును సజావుగా పూర్తి చేయడానికి ఇంటర్నెట్ కనెక్షన్ల ఏర్పాటును 2 దశల్లో అమలు చేయాలని ప్రణాళిక రూపొందించారు. మొదటి దశలో త్వరితగతిన కనెక్టివిటీ అందించడానికి వీలైన పాఠశాలల్లో పనులు ప్రారంభమవుతాయి. 10,342 పాఠశాలలకు కనెక్షన్లు ఇస్తారు. ఇందులో 5,342 స్కూళ్లకు BSNL, మిగిలిన 5,000 స్కూళ్లకు T-Fiber ఉచితంగా ఇంటర్నెట్ సేవలు అందిస్తుంది. BSNL ఇప్పటికే 1000 పాఠశాలల్లో కనెక్షన్ల ఏర్పాటును పూర్తి చేసింది. ఇక రెండో విడతలో మిగిలిన 12,388 పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తారు. ఇందులో 9,404 పాఠశాలలకు BSNL, 2,984 పాఠశాలలకు T-Fiber కనెక్షన్లు ఇస్తుంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా ప్రభుత్వం ఆయా సంస్థలకు చెల్లించనుంది. వాస్తవానికి రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరం నుంచే పలు ఫౌండేషన్స్ సహకారంతో డిజిటల్ తరగతులు ప్రారంభమైనప్పటికీ ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో అవి పూర్తి స్థాయిలో విద్యార్థులకు చేరలేదు. ఈ సమస్యను అధిగమించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అమలుకు అవసరమైన నిధులను సమగ్ర శిక్ష నిధుల నుంచి కేటాయించారు. రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం తెలంగాణ విద్యా వ్యవస్థలో డిజిటల్ విప్లవానికి నాంది పలికినట్లయింది. ఇంటర్నెట్ కనెక్టివిటీతో ప్రభుత్వ పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా ఆధునిక విద్యా బోధనను అందించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలోని విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా డిజిటల్ రిసోర్సెస్తో తమ నైపుణ్యాలు మెరుగుపరుచుకునేందుకు అవకాశం లభిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.